గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ చైర్ పట్ల అదేవిధంగా మా నాయకుడి పట్ల క్రిస్టియన్ అనే పదాన్ని ఉపయోగించి మాట్లాడటం, ఆ తర్వాత మీరు తమరు హిందువులని చెప్పడంతో తనకు తానుగా తెలుసుకొని మరి క్షమించమనటం, మీరు ఆ వివరణ పట్ల సంతృప్తి చెందడం అనేది జరిగిన మాట. నేను లడ్డు జోలికి అట్లా లడ్డు చర్చ జోలికి నేను వెళ్ళదలుచుకోవాలా. మంత్రి గారు చెప్పినటువంటి సమాధానం పట్ల మీరు సంతృప్తి చెందారు, అంతవరకు అక్కడ విషయం ముగిసింది. కానీ ఈ రోజున సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా చైర్ని అవమానించే రీతిలో, చైర్ని అవహేళన చేసే రీతిలో పోస్టింగ్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎవరు పెట్టారు, ఏం పెట్టారంటే ఈ పెట్టినటువంటి వ్యక్తులందరూ కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి పార్టీలో ముఖ్యులుగా ఉన్నటువంటి పరిస్థితులు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఫోటోలు ఉన్నాయి, గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారితో ఫోటోలు ఉన్నాయి. ఎందుకంటే మేము చైర్ని కోరుకునేది ఏంటంటే కోరుకునేది ఒకటే, చైర్ని అవమానపరిచే రీతిలో ఇవాళ సోషల్ మీడియాలో మొత్తం కూడా ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితులు. అధ్యక్ష నా పేరు చెప్పారు, అధ్యక్ష 1 మినిట్ నా పేరు చెప్పారు. ఇది వాస్తవం, నేనే సీక్రెట్ కాదు కదా, శాసన మండలిలో చెప్పాను. అధ్యక్ష నిన్ననే నేను తమరు చెప్పాను, మీరు అయిపోయింది, మళ్ళీ లేవనెత్తారు. ఈరోజు ఏదో సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నారు. అధ్యక్ష పెట్టడం వాళ్ళే, మళ్ళీ ప్రస్తావించడం వాళ్ళే. అధ్యక్ష ప్రస్తావించారు కాబట్టి నిన్న నేను ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ నేను ఏ మతాన్ని కించపరచలేదు, ఏ కులాన్ని కించపరచలేదు, ఏ దేవుణ్ణి కించపరచలేదు. ఎవరి అభిప్రాయాలు అనుకుంటాయి. కానీ నేను వెంకటేశ్వర స్వామిని భక్తుణ్ణి, నా వెంకటేశ్వర స్వామికి అపవిత్రం జరుగుతుందని సందర్భంలో నేను మాట్లాడన్నాను, అది అయిపోయాను. ఇంకోటి అధ్యక్ష అదే మాట మీ అధ్యక్షుడికి కూడా అన్నాను, నేను మీరు 100% క్రిస్టియను, అవునా కాదా మీరు ఆన్సర్ చెయ్యండి అని చెప్పారు అధ్యక్ష. 24 గంటలైంది, ఎందుకు చెప్పలేదు? 24 గంటలైంది అధ్యక్ష, ఎందుకు చెప్పలేదు? నేనని 24 గంటలైంది, క్రిస్టియన్ కాకపోతే ఎందుకు చెప్పలేదు? నేను ఆ రోజు ఈ రోజు చెప్తున్నాను. కూర్చోండి. ఈ రాష్ట్రానికి ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు, బ్రిటిష్ వాళ్ళు కూడా పరిపాలన చేశారు. ఎప్పుడు తిరుపతి తిరుమల దేవస్థానం పవిత్రత ఎప్పుడు దెబ్బ పడలేదు, ఎప్పుడు ఇంత అన్యాయంగా జరగలేదు. కావాలని కుట్రపూరితంగా కావాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు తిరుమల తిరుపతి పవిత్రని దెబ్బతీయాలని ఏకైక లక్ష్యం పెట్టుకొని పని చేశారు. మొత్తం వాస్తవాలన్నీ బయటకు వచ్చాయి. ఈరోజు ఆ వాస్తవాలన్నీ హిందూ సమాజానికి తెలుస్తాయని కావాలని చెప్పి ఏదో ఒక విషయం అధ్యక్ష, సంబంధం లేని విషయాలు ఏదో ఒకటి తీసుకొచ్చి ఈ విధంగా ఆన్సర్ రాకుండా చేస్తున్నారు.